మరి నువ్వు వచ్చి నెల అవుతుంది. సంపాదన సంపాదన అని సంపాదన మీదే పడ్డావు. సంపాదన వశపడకుండా అయింది. పిల్లలు లేరు, ఏం లేరు. హాస్పిటల్ పోదామా చూసుకుందామా ఈ ఆలోచన నీకు రాదు. నేనంటే పట్టించుకోవు. మరి ఇట్లయితే ఎట్లా? ఏం చేసుకుంటావు సంపాదన అంతా? మనకు పెళ్ళయ్యేదాంతా 2 ఏళ్ళు కాలేదు. ఇప్పుడు పిల్లలు ఎందుకే? మత్తుగా అవుతారు. చూసుకుంటా ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా అవుతుంది కదా. నీ సంపాదన ఉన్నాక వచ్చినాక సాపాయాలు వారేస్తారు. మొదలు సంపాదన కావాలి ఇవాళ రేపు. ఇన్ని రోజులు అయినా ఏం మెసేజ్ పెడితే మెసేజ్ చెయ్యవు, ఏం చెయ్యవు. పని వలిగిపోతుంది. మీకు ఏం తెలుసు ఇక్కడ తిరిగినట్టు బానే రోజులు పోయి నువ్వు మొత్తం సంపాదించాలన్నట్లు బానే ఇక్కడ ఉంటే వస్తాయిరా. అరే ఆడ పెద్ద కట్టమారా ఆఫీస్ బాయ్ మనం. తర్వాత నేను మేనక తీసుకుంటాను. ఉన్నావా మా వాళ్ళు సోపతి గల కొన్ని చల్లటి వాటర్ పట్టుకరా. మరి ఇంకేంటి అంత మంచిది వాళ్ళకి మరి పోయి తయారు చేస్తాం. బాగా రోజులైన పోర్రా అది మీకంటే ఎక్కువనే ఇంద్రా. నా నెల జీతం కాదు. సుక్క ఏం చూరే. ఇంకేంది వచ్చిర్రా? సోపతి గారు వచ్చిర్రు కదా. ఏవో పోయి తాళ్ళలోనో ఇళ్ళలోనో కూర్చోపోర్రి. ఇక నీకు సోపదిగాలు కావాలి, నీకు తాగుడు కావాలి, తినుడు కావాలి. సోపదిగాలు కావాలి, నీకు తాగుడు కావాలి, తినుడు కావాలి. పిల్లలద్దు జల్లలద్దు ఏదద్దు. మళ్ళా 4 రోజులైనాక మళ్ళా పోతావు. మళ్ళా 2 ఏళ్ళ దాకా అటే. ఇక కాళ్ళ పడిపోరు, గంగల కలుపుకోరు అందరు కలిసి. అరే అయితేనే వాళ్ళకంటే ఎక్కువ పొలాల్లో ఏముండే పొలాలు ఇయ్యాల రేపు అవుతారు. ప్రతిసారి అదే మాట. ఇయ్యాల కాకపోతే రేపు 3 ఏళ్ళు గడిచింది. మళ్ళా 3 ఏళ్ళకి అవుతారు. అంతే ఆడ సంపాదించాలి, ఆడ కొట్టాలి. అరే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి సోపతులు. వాళ్ళు అంటే నాకు ప్రాణం. పిల్లలు తక్కువ, వాళ్ళు ఎక్కువ నాకు. సరే పోయో ఏమైంది పో. వాళ్ళు ఆడ వెయిట్ చేస్తారు కావచ్చు. పో వాళ్ళంతా జల్లేత చిట్టవా ఏం చేస్తున్నారా? ఏం తిన్నా అయ్యాల ఏం కూడా చాక్లెట్ దేవన్నా నీకు? చాక్లెట్ దేవన్నా అద్దా? ఏంది తమ్ముతా దేవన్నా? ఏమండి ఉన్నావా? లోపలికి వెళ్ళి ఇట్రా. ఇట్లా కూర్చో. ఏందో ఏం ముచ్చట? ఇక ఏం ముచ్చట ఏముంది? నాకు చిన్న ఆలోచన పడ్డది. అట్లాంటినో సోపయాలతో అట్లాంటివి. ఆ పిల్లల్ని ఎత్తుకొని సంబరపడుతున్నావు ఇట్లాంటివి. మరి మా చెల్లెకు 3 బిడ్డలు అయింది. ఒక బిడ్డను చాదుకుందాం ఏంది మరి? నేనేమో మనకు కావాలంటున్నా, నువ్వేమో చెల్లె బిడ్డలు అంటున్నావు. ఎవరి బిడ్డలు అయితే వాళ్ళు మా చెల్లె బిడ్డనే, రక్త సంబంధంగా దగ్గర వాళ్ళు. మనకి ఏదైనా అరుచుకుని పూసుకొని పెద్ద వేరేనాక కుక్కిల పడ్డగానే మా మామ కదా, మా అత్తమ్మ కదా అంటారు. 3 ఏళ్ళు అయితే దావకాల గుంచుకుంటా గారా అండి. మళ్ళీ చెల్లె బిడ్డనే మళ్ళీ వచ్చినా కదా అంటే అంటావా? అరే పిల్లలు అద్ద అంటారు. సరే నీ ప్రయత్నాకనే తీసుకుందాం, మరి చూపించుకుందాం. అయితే సాదుకుందాం. ఇక 2 ఇట్లా చేద్దాం. నీకైతే సంతోషమేగా? తమరకపోతే బొమ్మంటున్నావుగా. ఇక మరి మా సోబత్ ఎంజాయ్ చేసేస్తా. ఇక మళ్ళా టైం ఉండదు. అట్లనా? నీ ఆలోచన అట్లుందా? ఎటు పెట్టి నీ రక్త సంబంధమే తినాలని చూస్తున్నావు. నువ్వైతే ఓ బిడ్డ నువ్వు దేశం పోయినాక నీ సంగతి నేను చెప్తా కానీ. ఆయనకే ఉంది చెల్లె బిడ్డ, నాకు లేదు అక్క బిడ్డ. నా అక్క బిడ్డని తెచ్చి నేను దత్తత చేసుకుంటా. ఓ 10 మందిని తీసుకొచ్చుకుంటా. ఆయన అయితే దేశం పోయినాక చెప్తా. ఆయన రక్త సంబంధమే బతకాలా? నాకు లేదు అక్క, నా అక్క పిల్లలు బతకద్దా? నా ఆలోచన నేను చేసుకుంటా. పోనీ నువ్వైతే ఓ దేశం పోయినాక చెప్తాను సంగతి. మరి జాగ్రత్త. మరి ఇంకా బాబు కూడా ఉంటాడు. సరే బాబు పోయేస్తా. మరి కోడలు జాగ్రత్త ఇక్కడ. అది ఏమో పిల్లలు లేరు, ఏమి లేరు. ఇంకో 4 రోజులు ఉంటే బావు. ఇప్పుడు ఏమి ఎగిరుతాం నీకు? ఇంకో 4 రోజులు చూస్తాం బావు.
అవుతారే మత్తుగా అవుతారే ఏం నేను చేసుకుని 2 ఏళ్ళే అదే దాని తోవలు నాస్తున్నావు నువ్వు కూడా వాళ్ళ తవ్వాలంటే పిల్లలు నాకెంత గమ్మత్ అనుకున్నావు ఆడుకున్నాడు సంబరం అంట కాదా మరే నాకు సరే సరే చూద్దాం వచ్చినాక చూద్దాం ఇక పోను మళ్ళా పోను మళ్ళా పోవా పోను ఇదో లాస్ట్ కొంచెం పైలంగా పో మరి సరే బాబు బాబు పోతున్నా మరి బాయ్ బయలం బాబు ఇంటికన్నా బయలం మరి ఆలపోతే ఇంటికి ఎక్కడైనా పోతే ఓ బిడ్డ పో నీ చెల్లె బిడ్డ సంగతి నీ సంగతి నువ్వు వచ్చే వరకు నేను చెప్తా పో నువ్వు వచ్చే వరకు నీ సంగతి అయితే పో మళ్ళా రాపో 2 ఏళ్ళకు డాడీ తెలుసు కదా ఏం లేవలే మన బుద్ధే మన బుద్ధి నేను 2 ఏళ్ళ మన బుద్ధి అంటే నీ చెల్లె బిడ్డని తీసుకొస్తాను కదా నీ చెల్లె బిడ్డని మా అక్క బిడ్డని తీసుకొస్తాను మన అయిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైందా ఏమైంది ఏం కావాలి మీ చెల్లె బిడ్డని తెచ్చి పెంచుకుందాం అన్నావు కదా మా అక్క కూడా 3 బిడ్డలు ఉండరు అలాగే ఒక పిల్లని చిన్న పిల్లని తీసుకొచ్చి దత్తత చేసుకున్నాం మనం మరి నాకు ఒక ఫోన్ అనేయలేదు నువ్వు అత్త అని చెప్పినావు కదా నాకు మరి వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ అనేవట్లే ఇక వాడిని అయితే వచ్చినాక మాట్లాడుకుందామని అబ్బా నువ్వు దానివే ఏమో అనుకున్నా కానీ సరే అయితే అయింది పోయింది ఎవరైతే ఎవరైతే ఒక పిల్లనైతే అనుకున్నాం సరే ఇప్పుడు నీ బావ తీరిందా ఇక కాన్ పాయింట్ ఎవరైతే ఒక మీ అక్క బిడ్డ అయితే కదా సంపాదనకు తోడుగా పిల్లలు కూడా ఉండాలి కదా సరే ఇప్పుడు నేను చేసిన మంచి పనే సరే ఉండండి సరే నేను కొద్దిగా స్నానం మీనం చేస్తా మరిగా అమ్మయ్యా నా బొగడు వచ్చినాక నన్ను ఎంత కొడతాడో ఎంత తిడతాడో అనుకున్నా నా బంగారు తల్లిని తీసుకొచ్చుకున్నందుకు ఇప్పుడు ఎట్లడో అట్లా కూల్ అయితే అయ్యిండు ఇంకా కూల్ చేయాలి ఇంకా కొద్ది రోజులు కూల్ చేస్తూనే ఉండాలి ఇక నా అక్క హ్యాపీగా ఉంటది నేను హ్యాపీగా ఉంటా మా బంగారు తల్లి మాతోటి ఉంటది